పాషా గారు, ఏంటి ఇది ప్రభుత్వ హత్యే అన్నట్లుగా డిక్లేర్ చేసేస్తున్నారు వెంకటరెడ్డి గారు. పరిస్థితి చూస్తూ ఉంటే అలాగే ఉందా? అందరికీ నమస్కారం అండి. సార్, నిన్న మనం అందరం చూసాం. నిన్న మనం చూసింది భూమి ఇచ్చినటువంటి, భూమిని దానం చేసినటువంటి రైతు బాధ. ఆ బాధని ముందుగా ఈ విషయం మళ్ళీ మర్చిపోతాను. ఈరోజు కూల్ అని చెప్పేసి రాసిన ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆయన, మరి ఏ సోయిలో రాసినో నాకు తెలియదు, కానీ ఆయన సిగ్గుపడాలి. ముందుగా సిగ్గుపడాలి. సరే, బయటకు వచ్చి ప్రజలకి క్షమాపణ చెప్పకపోయినా ఆయన అంతరాత్మకైనా కనీసం ఆయన క్షమాపణ చెప్పుకోవాలి ఆ పదం రాసినందుకు. ఎందుకంటే ఒక వ్యక్తి చావుని మనం ఆ వర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. రెండోది, చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సార్, రాజధాని కోసం జీవితాలు త్యాగం చేశారు, తాకట్టు పెట్టారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. లోకేష్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, రామోజీరావు గారు కాదు. ఎవరు? రైతులు. రాజధాని కోసం వాళ్ళ జీవితాలని తాకట్టు పెట్టినటువంటి, జీవితం అంటే ఏంటి? రైతుకి జీవితం ఆ భూమి. ఆ జీవితాలను తాకట్టు పెట్టిన వాళ్ళు ఆ రైతులు. రైతులు గత 18 నెలల నుంచి తిరిగి 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 అలసిపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు వాళ్ళు లంచాలు అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక మంత్రి గారు వచ్చారని బాధ చెప్పుకోవడానికి వెళ్ళి గుండె పలిగి ఆయన చనిపోయాడు. చనిపోతే ఆ చావును కూడా ఈరోజు ఇంతలా అవమానిస్తుంటే సిగ్గుపడాలి. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం సార్, రైతుల వ్యతిరేకత. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు రాజధాని రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కోపంగా ఉన్నారు అనడానికి ఒక ఉదాహరణ చెప్తా. పెమ్మసాని గారు సార్, ఈ మొత్తం విషయాన్ని డీల్ చేసింది ఎవరు? నారాయణ గారు. మొత్తం విషయాన్ని డీల్ చేసింది నారాయణ గారు, మంత్రి గారు. మరి ఇక్కడ నారాయణ గారు ఎందుకు రాలేదు? అదే అర్థం కావట్లేదు. ఎందుకు రాలేదు అంటే రైతులకి ఆ కోపం అనేది తగ్గల. ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత అనేది భూములు ఇచ్చినటువంటి రైతులకు ఉంది. ఈయన వస్తే రైతులు కడిగి పారేస్తారు. అక్కడికి పెమ్మసాని గారు అదే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఆయన కూడా కడిగేశారు. ఇక నారాయణ గారు వచ్చుంటే పరిస్థితి పోలీసులని అక్కడ బెటాలియన్ దింపవలసిన పరిస్థితి ఉండేది. అందుకనే జాతి జనులే ఎంటర్ అవుతారు. అందుకే చూడండి, రాజకీయం చూడండి ఎంత గలీజ్ రాజకీయం. నిజంగా మీరు ధైర్యవస్తులు అయితే మీరు ఏం చేయాలి? అన్ని రోజులు తిరిగినటువంటి నారాయణ గారు వచ్చి క్షమాపణలు చెప్పాలి. ఎక్కడో ఏదో ల్యాబ్స్ జరిగింది, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించాలి. సార్, ఆయన వదిలేండి సార్, చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఎందుకు రాలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అటెండ్ అవ్వలేదు? రాజధాని గురించి మాట్లాడే మీరు. చంద్రబాబు రావాలా? ఖచ్చితంగా ఆయన వచ్చుండాలి కదా. రావాలి 100%. ఆయన రావాలి, కుటుంబాన్ని పరామర్శించాలి 100%. ఇలాంటివి జరగకుండా చూస్తామని చెప్పాలి, స్టేట్మెంట్లు ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆ కుటుంబాన్ని కలవాలి, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కలవాలి. రైతుల్ని కలిసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గ్యారంటీలకి ఇంకో గ్యారంటీ ఇవ్వాలి. ఏంటిది? నేను చెప్తాను మీకు. ఇప్పుడు హామీలకి ఒక గ్యారంటీ అనేది ఇచ్చారు. సార్, నేనున్నా మీకు హామీలు ఇస్తున్నా అన్నారు. ఏ రైతుకి ఎంత వస్తుంది, ఎక్కడ వస్తుంది అన్న క్లారిటీ ఆ రైతుకు లేదు. ఎక్కడ వస్తుంది అది వదిలేయండి, ఎంత వస్తుంది అన్న క్లారిటీ కూడా లేదు. ఆ పేపర్లు పట్టుకుని సిఆర్డిఏ ఆఫీస్కి తిరుగుతుంటే కనీసం ఒక మర్యాద, అరే రైతు ఏజ్డ్ పర్సన్ అని కూర్చోండి అనే నాదుడే లేడు. ఇది నేను చెప్పింది, మీరు చెప్పింది కాదు సార్. ఏబిఎన్ ఛానల్లో వాళ్ళ వాళ్ళు చెప్పింది రైతులని అగౌరవపరుస్తున్నారు అని చెప్పి ఏబిఎన్ ఛానల్లో ఒక పెద్ద జర్నలిస్ట్ గారు చెప్పినటువంటి మాట. మరి సిగ్గులేదా? రైతుల దగ్గర తీసుకున్న భూమి మీకు సిగ్గులేదా? ఆ రైతులు ఎన్ని సంవత్సరాలు సార్ భూములు ఇచ్చి వాళ్ళకి ఆదాయం ఏంటి? నాకు సింపుల్ ఒక విషయం, 15-16లో ఇచ్చారు సార్. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఆదాయం భూమి మీకు ఇచ్చేశారు. వాళ్ళ ఆదాయం భూమి మీకు ఇచ్చి 10 ఏళ్ల నుంచి కూర్చున్నారు. వాళ్ళు ఏం తింటారు? మీలాంటి వాళ్ళు దయచేసి, నేను చాలా మందికి చెప్తున్నాను, స్వచ్ఛంద సేవ సంబంధించిన వాళ్ళైనా కానీ, పౌర హక్కులకు సంబంధించిన వాళ్ళైనా కానీ, ఒక రాజకీయ పార్టీ వెళితే రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా మార్చేస్తుంది కాబట్టి అక్కడ పరిశీలించండి, వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. ఈరోజు కొంతమంది వేలాది మంది యువత తండ్రులేమో పొలాలు ఇచ్చేశారు, వ్యవసాయం చేసుకోవడానికి లేదు. ఈరోజు వ్యవసాయం లేక, ఉపాధి లేక అమరావతిని వదిలి పక్క రాష్ట్రాల్లో కూలి పనులకు పోతున్నారు సార్. కూలి పనులకు పోతున్నారు పక్క రాష్ట్రంలో. ఇది దౌర్భాగ్యం అమరావతిలో. ఎవడన్నా పోయి వాస్తవాలు చెబుదామంటే చెప్పనివ్వరు. 10 ఏళ్ల నుంచి ఆదాయం కోల్పోయింది సార్. సార్, ఒక రైతు తాను పొలం పండించి ఎంతో కొంత ఆదాయం వస్తే తన జీవితాన్ని వెచ్చిస్తాడు. 10 ఏళ్ల నుంచి ఆదాయం లేక ఇప్పుడు ఆ పెద్ద ఆయన రామారావు గారు చనిపోయారు. మీరు నాకు ఒక విషయం చెప్పండి, ఏంది ఆయన బాధ? ఆయన కళ్ళలో ఉన్న బాధ ఏంది? ఆయన మాటల్లో ఉన్న బాధ ఏంది? బాధ ఏంటంటే అప్పుల కుప్పైపోయిన జీవితం. 10 ఏళ్ల నుంచి మీకు నా భూమి ఇచ్చినావా, నేను బతికిన నా భూమి ఇచ్చినా,
మీరు ఒక రూపాయి ఆదాయం చూపించకుండా ఈరోజు నన్ను నా పిల్లల్ని రోడ్డున పడేశారు, ఏంది ఇది, భూమి లాక్కున్నారు, ఇప్పుడు ఇల్లు కూడా లాక్కుంటాం అంటున్నారు అని చెప్పేసి గుండె పలికి చచ్చిపోతే ఆ రైతు కనీసం సరే చంద్రబాబు నాయుడు గారు స్పందించారా ఈ విషయం మీద? సరే రాలేదు, స్పందించారా? లేదు. మీరు ఎక్కడ ట్విట్టర్ ట్వీట్ చూసారా? లోకేష్ గారు రోజు ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటారు కదా, ఇది ఆయన ట్వీట్ చూసారా? చాలా బిజీగా ఉంటుంది ఆ ట్విట్టర్ పోస్టులు అంతా కూడా. నేను మిస్ చేశానేమో, ఆయన మీరు చూసారా? నాకైతే కనబడలేదు. కానీ ఇట్లాంటి విషయాలను ట్వీట్ చేయరు సార్. ఇట్లాంటి విషయాల్ని లోపలనే మొత్తానికి నొక్కేస్తారు. ఈయన రాలేదా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, డీసీఎం గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన 5 రోజులు తీస్తా, తొక్క తీస్తా, ఒక్కొక్కడికి చేతిలో గీతలు జరిపేస్తా, రోమాలు బీకేస్తా అని అంటారు కదా. మరి ఇక్కడ ఇన్ని ప్రాణాలు పోతున్నాయి కదా, ఈ విధంగా సభలోనే గుండె బాదుకొని అక్కడే కనిపిస్తున్నాయి. మీకు ఒక విషయం చెప్తా పవన్ కళ్యాణ్ గారి గురించి. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారా? కనిపించారు, ఖచ్చితంగా కనిపించారు. రహస్యంగా కొన్ని వేడుకలు చేసుకోవాలి, బయట ప్రపంచానికి తెలియకూడదు, ఎందుకంటే సనాతన ధర్మానికి విఘాతం కలుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆయన 5 రోజులు అయిపోయింది ఈ నెలలో. ఆయన నెలలో 5 రోజులు యాక్టివ్గా ఉంటాడు. ఆ 5 రోజులు సంపూర్ణం చేసుకున్నాడు, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కదా, మళ్ళీ లాస్ట్ లో డిస్టర్బెన్స్ అవుతుందని ముందుగానే పూర్తి చేసుకొని ఆయన ఏ వేడుకలైనా చేసుకునేవ్వండి. కానీ ఇక్కడ రైతు ప్రాణం పోయింది కదా, అమరావతిలో బాధ్యత లేదా ఆయనకి? అప్పుడు తిరిగారు కదా అమరావతికి వచ్చి. సార్ అమరావతికి వచ్చి తిరిగారు కదా, నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. సద్దన్నం కూడా తిన్నారు కదా అక్కడ నేల మీద కూర్చొని. మీకు ఒక కుట్ర గురించి కూడా చెప్పాలి, రైతులకు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు రైతులు చాలా కోపం మీద ఉన్నారు. వాళ్ళకి నిజాలు చెప్పాలి, వాళ్ళకి తెలియాలి నిజాలు. రైతులు వాళ్ళ భూమిని తీసుకెళ్లి ప్రభుత్వం చేతిలో పెడితే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం కేవలం ఒక దందా చేస్తుంది. ప్రభుత్వం అనకూడదు, ప్రభుత్వంలో కొంతమంది నాయకులు వాళ్ళ అంటే రైతులు ఏదైతే భూమి ఇచ్చారో ఆ భూముల మీద దందా చేస్తున్నారు. ఈ నిజం రైతులకు ఇప్పుడే అర్థమవుతుంది. ఎట్లా దందా చేస్తున్నారు అంటే, భూములు కొనుగోలు పేరు మీద ఎవరో భూమి కొంటాడు రైతుల నుంచి, రైతులు డైరెక్ట్గా భూమి ఇస్తున్నారా అంటే ఎంతమంది ఇస్తున్నారు? మధ్యలో ఎవడో బ్రోకర్ ఉంటాడు, వాడు కొంటాడు, వాడు మళ్ళీ ప్రభుత్వానికి అమ్ముతాడు డబల్ రేట్లు. అసైన్ భూములు అట్లే కదా కొట్టేశారు. మరి అదే కదా ఎకరాలు. ఆశ్చర్యం విషయం. అండ్ అందులో పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. సార్ నేను ఒకటే విషయం, ప్రధాని గారిని సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్, చిన్నది కాదు చాలా పెద్ద రిక్వెస్ట్, దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి, ఖచ్చితంగా వేయాలి. అమరావతి భూముల మీద ఎంక్వైరీ కమిషన్ వేయండి. మీరు ఒక రిటైర్డ్ జడ్జో లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదో జడ్జి గారినో మీరు నియమించి దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ ఇస్తే ఎన్ని విషయాలు వస్తాయి తెలుసా మీకు బయటికి? ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా ఎప్పుడు జరగని పెద్ద కుంభకోణం ఒకటి బయటపడుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఆ కుంభకోణం 100 కోట్లు ఉండదు, 1000 కోట్లు ఉండదు, లక్షల కోట్లలో ఉంటుంది ఆ కుంభకోణం. అమరావతి ఇంకో కుంభకోణం కూడా బయటపడుతుంది. అది ఎక్కడ? వైజాగ్ లో. దానికి కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి. సార్ ఈ రోజు ఆ ఎంక్వైరీ కమిషన్ వేస్తారా లేదో నాకు తెలియదు. ఫ్యూచర్ లో అయినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక వేయాలి. వైజాగ్ లో భూములు ఇస్తున్నామన్న పేరు మీద ఈ రోజు కేవలం భూ దందా చేస్తున్నారు. దాని మీద ఒక ఎంక్వైరీ చేయాలి. ప్రతి కంపెనీకి ఎంతలో భూమి ఇచ్చారు, డబ్బు ఎక్కడెక్కడ చేతులు మారింది, ఎవరెవరికి మారింది, ఆ విషయాలన్నీ బయటకు రావాలి. వచ్చిన రోజు మళ్ళీ చెప్తున్నా, అమరావతిలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి గ్యారంటీ సంతకాలు పెడుతోంది అప్పులకు సంబంధించి. 47,000 తీసుకొచ్చేటటువంటి అప్పులన్నిటికీ నేనే గ్యారంటీ అని చెప్పింది. వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చే అప్పుకి నేనే గ్యారంటీ అని చెప్పింది, నేనే సంతకం పెడతానని కేంద్రం చెప్పింది. మరి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, దానికోసం చేయాలి. రెండోది, అమరావతి క్యాపిటల్గా గుర్తిస్తూ నోటిఫై చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వమే కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కాబట్టి ఎంక్వైరీ కమిషన్ ఖచ్చితంగా చేయాలి. చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు ఇక్కడ ఈశ్వర్ గారు. ఇంకొకటి మనం గమనించాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం, ఇప్పుడు ఆ రైతు చనిపోవటానికి కారణం ఇందాక పాషా గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ రైతుకి ఫ్లాట్ ఎక్కడ ఉందో తెలియదు. ఓకే, ఆ ఫ్లాట్ ఎక్కడ ఉందో తెలిస్తే ఆ ఫ్లాట్ని వెళ్ళి 4 చూపించుకొని ఆయన అమ్ముకుంటాడు, లేదంటే దాన్ని ఇంకెవరికన్నా దాన్ని తాకట్టు పెట్టుకొని బ్యాంకులో డబ్బులన్నా తీసుకుంటాడు, కనీసం జీవన విధానం అన్నా నడిచింది. ఇప్పుడు అనేసం ఈ 18 నెలల నుంచి అలా ఒకటి చేయలే. ఈ ఒక్కటే చేయకపోగా అమరావతిలో ఇంకా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని. రెండోది ఏంది, వాళ్ళు ఏం చెప్పారు, మీ 29 గ్రామాల వరకు ఈ రాజధానికి సంబంధించి మీరు భూములు ఇచ్చారు కాబట్టి మీకు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ డెవలప్ చేసి వీళ్ళకి ఫ్లాట్లు ఇవ్వకపోగా మరొక భూసేకరణ కొన్ని గ్రామాల్లో తీసుకుంటామని మన నోటిఫికేషన్ ఇచ్చారు. ఇస్తున్నప్పుడు ఏంటి, అప్పుడు ఇక్కడ భూములకి తగ్గిపోద్ది వాల్యూ. సో ఇది రెండో బాధ. ఇంకోటి, సో ఇన్ని రకాలుగా రైతుల్ని ఇప్పుడు ఇబ్బందులకు గురి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదే ఆ ప్రభుత్వ భూములో పెడితే అసలు ఈ గోల్ లేదు కదా. ఆ రైతులు పంటలు పండించుకునే వాళ్ళు, మీరు అన్నట్టుగా జీవన విధానం నడిచిపోయేది, ఎవరికి ఇబ్బంది ఉండేది కదా, ఎందుకంటే అది 3 పంటలు పండే భూములు. రెండో పాయింట్, నేను చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతున్నాను, ఎందుకు మీరు అమరావతికి 1 సెంటు భూమి అన్న ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ మీరు మాత్రం 5 ఎకరాల ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ చుట్టూతో 4 రోడ్లు. ఆయన ఇల్లు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు వెలగపూడి సచివాలయం ఉంది కదా, ఇప్పుడు సచివాలయం వెనక
మొన్న ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. ఓకే. ఆ శంకుస్థాపన చేసిన ఆ దగ్గర ఆ ల్యాండ్ 5 ఎకరాల బిట్టు, 5 ఎకరాల బిట్టు చుట్టూ 5 ఎకరాలకు పైగా 5 ఎకరాల 13 సెంట్ ఎంత ఉంది, ఓకే. దాని చుట్టూతో 4 రోడ్లు, మ్మ్. 4 వైపులా రోడ్లు, ఓకే. ఆయన ఫ్లాట్లను సెలెక్ట్ చేసుకున్నాడు. మ్మ్. కానీ ఇక్కడ భూములు ఇచ్చిన రైతుకేమో వాగుల్లో, ఫ్లాట్ లేదు. వంకల్లో, శ్మశానాల్లో, Yes. ఈయనకేమో వెలగబూడి సచివాలయం వెనకాల, ఈయన 1 సెంటు భూమి ఇవ్వాల, మ్మ్. ఈయనకేమో అక్కడ మరి ల్యాండ్ ఎలా అలాట్ చేశారు? రైట్. ఇది కీలకమైన పాయింట్ కదా, Right. ఇది చెప్పాల్సినటువంటి అవసరం. రైట్. దీంతో పాటు ఒక చిన్న పాయింట్ చెప్తాను. జేఏసీలు మామూలుగా ఎందుకు ఏర్పడతాయంటే మనం ఏదన్నా ప్రభుత్వంతో పోరాటం చేయాలనుకున్నప్పుడు మన డిమాండ్లు నెరవేర్చడానికి జేఏసీలు ఏర్పాటు చేసుకుంటారు మామూలుగా. ప్రభుత్వం ఆ సమస్య పరిష్కరించిన తర్వాత ఆ జేఏసీ ఉండదు ఇక. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి జేఏసీకి సంబంధించి ఏం చెప్పారంటే, చిన్న చిన్న జేఏసీలు చాలా ఉన్నాయి మన దగ్గర, మీరందరూ కలిసి ఒకే జేఏసీగా ఏర్పడండి అన్నారు. అంటే ఎవరైనా చెప్తారా నా మీద పోరాటానికి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోండి అని? అంటే నేను మీకు న్యాయం చేయను, అది జరగదు, మీరు ఒక జేఏసీగా ఫామ్ అయ్యి నా మీద పోరాటం చేస్తూ ఉండండి అని ఎవరైనా చెప్తారా? ఒకటే జేఏసీగా ఏర్పడమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఏ రకంగా అమరావతిలో పరిస్థితులు ఉండబోతాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం.